రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి మీరు వెళతారా అని చెప్పి జర్నలిస్టులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగితే, పిలిస్తే ఎందుకు వెళ్ళను, ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పన్నారు. అవును. అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి ఇక్కడికి ఇన్విటేషన్ రాలేదు. ఒకడు వచ్చి ఉంటే ఈయన వెళ్ళేవారు. అవును. ఇన్విటేషన్ చేయకపోవటం వ్యూహమా, లేకపోతే ఏంటి అసలు ఇది అర్థం కాదు, ఈ పరిణామం ఏంటి? ఇన్విటేషన్ పంపి బహిరంగంగా అంటే ఏదో పాత సామెత ఉంది, హ్మ్. మనం మాంసం తింటున్నామని చెప్పి భూమికలు మెడలో మెడలో వేసుకుంటామా, ఆ, అదే పద్ధతిలో వ్యవహరించారు వీళ్ళు. ఓకే. వీరు వారికి రకరకాలుగా అభినందనలు తెలియజేశాడు రేవంత్ రెడ్డి. హ్మ్. నిజానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలకి ముందు ఆయన జైల్లో ఉన్నాడు. అప్పుడు హ్మ్. జైల్లో ఉండగా ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు తెలంగాణకి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొంతమంది అభ్యర్థుల్ని ఎంపిక చేసి వారి దగ్గర నుంచి కొంత ఫండ్ తీసుకుని ఒక జాబితా సిద్ధం చేసుకుని వెళ్ళాడు అక్కడికి. హ్మ్. వెళితే ఆయన పోటీ చేయొద్దు అన్నాడు. ఒక షాక్. హ్మ్. లేదు, దీన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాడు ఆయన. సీరియస్గా చెప్పాడు ఆయన, మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అని. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థిని పెట్టలేదు ఆయన. హ్మ్. అంటే టోటల్గా తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని వెనక్కి తీసుకున్నట్టుగా కనిపించాడు ఆయన ఓకే. చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎవరికి సహాయపడటానికి చేశాడు ఆ పని? హ్మ్. ఎవరిని అధికారంలోకి తీసుకురావడానికి చేశాడు? తన ఓట్ బ్యాంక్ని అటు మార్చి హ్మ్. షిఫ్ట్ చేసి కాసాని జ్ఞానేశ్వరిని బయటే పంపించారు కదా అవును, విజయవంతంగా. హ్మ్. అది కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడు తను, ఏం జరగబోతోంది అనేది. ఏది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందే నిలబడి. హ్మ్. ఆ రోజున ఎవరూ పట్టించుకోలేదు, కానీ జరిగింది అదే. కాబట్టి ఈ ఐక్యత నడుస్తోంది. హ్మ్. కొన్ని చోట్ల ప్రస్ఫుటంగా, మరికొన్ని చోట్ల బయటికి కనిపించినట్లు. కనిపించకుండా. హ్మ్. అలా చంద్రబాబు నాయుడు గారు పగలు బీజేపీతోనూ రాత్రి కాంగ్రెస్తోనూ కాపురం నడిపిస్తున్నాడు. హ్మ్. ఈ చీకటి ఒప్పందాలు ఎంతకాలం ఉంటాయి? ఒకవేళ ఉంటే అంతకు మించి అవకాశం లేదు. ఓకే. అంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తాయి అనేటువంటి ఒక భ్రమ తొలగిపోతోంది. అంటే జాతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని కుదురుగా బతకనివ్వనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీది. ముఖ్యంగా హ్మ్. ప్రతి ప్రాంతీయ పార్టీని తమ పట్టులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కుదిరితే తామే ప్రవేశిస్తున్నారు, లేకపోతే తమ ప్రతినిధిగా ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ పెట్టి రాజకీయం నడిపేటువంటి ప్రయత్నం, ఆ స్టేట్ తన కంట్రోల్లో ఉండేలా చూసుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చాలా కాన్షియస్గా చేస్తోంది. హ్మ్. ఈ వ్యూహరచనలోనే వాళ్ళు జనసేనకి జవసత్వాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. తద్వారా తెలుగుదేశం పార్టీకి చెక్ పెడతారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టారు ఈ ఎన్నికల్లో. హ్మ్. రేపు పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబుకి చెక్ పెట్టరు అనేటువంటి గ్యారంటీ లేదు. బీజేపీ వ్యూహమే ఆ విధంగా ఉంటుంది, ఫార్ములానే ఆ విధంగా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత సందేహం ఉంది, భయం ఉంది, ఆందోళన ఉంది. దాన్ని అనుకోకుండా అన్కాన్షియస్గా లోకేష్ కొంత వ్యక్తీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. హ్మ్. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో, అంటే పోలింగ్కి ముందు హ్మ్. ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళా జర్నలిస్ట్ ఆయన్ని కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అని అడిగింది. అవును. అడిగితే ఇంకెవరు, ఆయన ఉన్నారు కదా అన్నాడు ఆయన చాలా కొంచెం చిరాగ్గా. హ్మ్. ఇంకెవరు, ఆయన ఉన్నారు కదా అని అనడు. ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అనాలి. ఇంకెవరు, ఆయన ఉన్నారు కదా అని ఎందుకు చిరాకు పడ్డాడు లోకేష్ అనేది ఒక్కసారి బిట్వీన్ ది లైన్స్ కనుక ఆలోచిస్తే, ఓకే. పవన్ కళ్యాణ్ వచ్చి ఆ రోజు ములాఖాత్ పెట్టడం జైలు దగ్గర, హ్మ్. చంద్రబాబుకు ములాఖాత్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనకి కుడి ఎడమలుగా నిలబడినటువంటి లోకేష్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు ముఖాల్లో కూడా కత్తివేటుకు నెత్తుటి చుక్కలేదు. హ్మ్.
ఏం జరుగుతోంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఈయన స్క్రిప్ట్ ప్రకారం ఈయన మాట్లాడి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ జరిగింది ఏంటంటే లోకేష్ ఇబ్బంది పడింది ఎక్కడంటే, నిజానికి ఈ అరెస్టు జరగకుండా, చంద్రబాబు అరెస్టు జరగకుండా పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకి ములాఖాతు పెట్టి పొత్తు అనౌన్స్ చేయకుండా ఉండుంటే, ఎన్నికలు జరిగి తెలుగుదేశం బొటాబొటి మెజారిటీతో అయినా గెలిచుంటే ఓకే, అప్పుడు డెఫినెట్గా తాను ముఖ్యమంత్రి కావాలి నారా లోకేష్. ఇప్పుడు అరెస్టు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి కొంత ఈయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలని నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ కష్టకాలంలో పార్టీకి ఆదుకోవడానికి వచ్చినటువంటి మనిషిగా తెలుగుదేశం శ్రేణుల్లోకి వెళ్ళి ఈయనకి అవకాశాన్ని మరింత దూరం చేశాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితుల్లోనైనా ముఖ్యమంత్రి కాలేని కండిషన్ ఉంటే ఇమ్మీడియట్గా లోకేష్ పేరు చెప్పే అవకాశం లేకుండా చేశాడు. పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి మాట్లాడలేని పరిస్థితి. ఈ కండిషన్ కల్పించింది జగన్ పవన్ అనేటువంటి చిరాకు అతనికి ఉంది లోకేష్కి. ఆ చిరాకులో నుంచి ఆ మాట వచ్చింది, ఆయన ఉన్నాడు కదా అని. ఆ తర్వాత సర్దుబాటు చేసుకున్నాడు మళ్ళీ.